ఈ రోజు అను తన తాతయ్యతో ఆకాశంలో మెరిసే కొత్త నక్షత్రాన్ని చూసి ఎందుకు అంత ఆశ్చర్యపోయిందో తెలుసా? సాయంత్రం ప్రశాంతమైన గాలిలో అను తన పెంపుడు కుక్క చిట్టి తెలివైన మైనా నానితో కలిసి తన ఇంటి పైకప్పు మీద కూర్చుంది. తాతయ్య తన గాలిపటాలను సరిచేస్తూ వారికి దూరంగా మెరుస్తున్న ఒక పెద్ద నీలం నక్షత్రాన్ని చూపించారు. అది కొత్తగా కనిపిస్తోంది కదా తాతయ్య? అంది అను ఆశ్చర్యంగా. అవును, బహుశా దానికి సహాయం కావాలి అనుకుంటా అన్నారు తాతయ్య నవ్వుతూ. అను వెంటనే తన స్కై బ్లూ బ్యాక్ ప్యాక్ ను సిద్ధం చేసుకుంది. చిట్టి తన చిన్న తోక ఊపుకుంటున్నాని తన చిన్న సంచిలో మ్యాప్ను పట్టుకుని ఆ మెరిసే నక్షత్రం వైపు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్లు మెరిసే నక్షత్రం అనుకున్న దగ్గరికి చేరుకోగానే అది నిజానికి నక్షత్రం కాదని తెలుసుకున్నారు. అది ఒక తేలియాడే గ్రహశకలం మీద ఉన్న ఒక రహస్యమైన తోట. ఆ తోటలో అద్భుతంగా మెరిసే మొక్కలు వింత రంగుల పువ్వులు ఉన్నాయి. అను కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా మారాయి. వావ్, ఇది ఒక స్టార్ గార్డెన్ అంది అను మెల్లగా. ఆ తోటలోకి వెళ్లే దారిలో వాళ్లకి కొన్ని అంతుచిక్కని సుడిగుండాలు ఎదురయ్యాయి. అవి చిన్నవిగా కనిపించిన వాటిలో పడితే దారి తప్పిపోతారని తాతయ్య చెప్పిన మాటలనుకు గుర్తుకొచ్చాయి. మన మ్యాప్ పని చేయట్లేదు అంది నాని తన చిన్న సంచిలోంచి మ్యాప్ను చూపిస్తూ. చిట్టి కొద్దిగా భయపడింది. అప్పుడు అనుకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె తన బ్యాక్ ప్యాక్ లోని ఫైర్ ఫ్లైస్ కూజాను బయటికి తీసింది. ఈ మెరుస్తున్న ఫైర్ ఫ్లైస్ మనకు దారి చూపిస్తాయి అంది ఆమె. ఆ ఫైర్ ఫ్లైస్ సుడిగుండాలను తప్పించుకుంటూ ప్రకాశవంతంగా వెలుగుతూ వారికి మార్గాన్ని చూపించాయి. వారు గార్డెన్ మధ్యలోకి చేరుకోగానే అక్కడి మొక్కలు కొద్దిగా వాడిపోయి వాటి మెరుపు తగ్గిపోయి కనిపించాయి. అనుకు చాలా బాధేసింది. అప్పుడు నాని ఈ గార్డెన్కి ఒక మంత్రపూరితమైన సంగీతం అవసరం అని చెప్పింది. అను వెంటనే తన వెదురు పిల్లన గ్రోవిని తీసి ఒక మధురమైన పాటను వాయించడం మొదలుపెట్టింది. ఆమె పాట పూర్తవగానే ఆ గార్డెన్లోని వాడిపోయిన మొక్కలన్నీ మళ్లీ నిగనిగలాడుతూ పువ్వులు విచ్చుకున్నాయి. ఆ మొత్తం గ్రహశకలం రంగురంగుల వెలుగుతో నిండిపోయింది. అను చిట్టి నాని ఆ ప్రకాశవంతమైన గార్డెన్లో సంతోషంగా నవ్వుకున్నారు. వాళ్లు ముగ్గురూ కలిసి పనిచేయడం వల్లే ఈ అద్భుతం జరిగిందని అర్థం చేసుకున్నారు. కలిసి పనిచేస్తే ఏ పనైనా తేలిక కదా.